సార్ అర్జెంట్ సీరియస్గా ఫోన్ చేస్తున్నారు సార్. అదే డైట్స్ సంబంధించిన వీడియోసే చూస్తున్నాను. ఏంటి విషయం? అంటే ఈ మధ్య మంచి మంచి డైట్స్కి సంబంధించినవి చెప్పేవారు కదా సార్, అవి చెప్పడం కొంచెం తగ్గింది. ఇంకోటి ఏంటంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్ళి వేస్ట్ ఫుడ్ అంతా తిని అనారోగ్య పాలవుతున్నారు కదా సార్. అవునమ్మా, దాని గురించి చూస్తున్నాను. జనాలకు పిచ్చెక్కి తింటున్నారు. ఏం చేయమంటావు అసలు? మేము ఎంతకని చేయాలి వీడియోస్? అవును సార్. ఎంతో కష్టపడి మంచి మంచి వీడియోస్ చేస్తున్నాం, పెడుతున్నాం. జనాలు ఏమన్నా అసలు యాక్సెప్ట్ చేస్తున్నారు? అసలు లేదు. చూడడానికి మాత్రం వీడియో పెడితే లక్షల్లో చూస్తున్నారు, కానీ ఏమైనా ఫాలో అవుతున్నారా? ఎవ్వరు ఫాలో అవ్వట్లేదు. చూసావు కదా, ఆ దోశలు ఎలా తింటున్నారో, ఇడ్లీలు ఎలా తింటున్నారు, ఆ ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్ళి ఈగల్లాగా వెళ్ళిపోయి చూస్తున్నావు. అసలు ఎంత ఘోరంగా తింటున్నారు, అసలు ఇంత భయంకరంగా. ఆ దోశలు చూసావా, అంత మసాలాలు, అసలు కూరలో కారం అసలు ఎంత వేస్తారు భయంకరంగా. ఇంత భయంకరంగా తింటూ ఉంటే ఆరోగ్యం ఎలా బాగుంటుంది? మేము చాలా కష్టపడి టైం చూసుకొని వీడియోస్ చేస్తున్నాం, కానీ ఎవరన్నా అసలు ఎవరన్నా ఫాలో అవుతున్నారు? అసలు నాగేశ్వరరెడ్డి గారు, వంశీ గారు, శ్రీకాంత్ గారు, రవీంద్రనాథ్ గారు, గురువారెడ్డి గారు, ఎంత మంచి మంచి వీడియోస్, ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ వీళ్ళందరూ ప్రపంచం మొత్తం తిరిగారు వీళ్ళు. నాకు దొరికినప్పుడు కూడా నేను కూడా కొంచెం మంచి మంచి వీడియోస్ హెల్త్ సంబంధించి పెడుతున్నా, అప్డేట్స్ పెడుతున్నాను నేను కూడా. ఎవరన్నా ఫాలో అవుతున్నారు? అసలు చూశారు కదా? అసలు ఈ వీడియోలో చూడండి, ఇప్పుడు మీకు నేను చూపిస్తాను, చూడండి ఎలా తింటున్నారు. ఈగల్లాగా బడి కొట్టుకొని తింటున్నారు జనం ఇంతమంది. అసలు ఇన్ని వీడియోస్ చేస్తున్నారు, ఇంతమంది చెప్తున్నారు, హాస్పిటల్కి వస్తున్నారు పేషెంట్లు, చూస్తున్నారు, చెప్తున్నాము. ఇంత చెప్పినా సరే ఎవరన్నా ఫాలో అవుతున్నారు? అసలు ఎవ్వరు ఫాలో అవ్వట్లేదు. నేను మొన్న విజయవాడ వెళ్ళాను, నిన్ను నైట్ 2 గంటలకు 3 గంటలకు ఎరగబడి తింటున్నారు జనాలు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో. అదేదో ఒక ఫుడ్ కోర్ట్ అని పెట్టేశారు అక్కడ విజయవాడ సెంటర్లో, ఒకటి ఫుడ్ కోర్ట్ అని. రాత్రి 1 గంటకి 2 గంటలకు 3 గంటలకు అసలు ఎరగబడి తింటున్నారు జనాలు, ప్రజలు. అసలు నాకేం అర్థం కావట్లా. ఇలా తినడం, మొత్తం ఆరోగ్యం అంతా పాడు చేసుకోవడం, హాస్పిటల్లో తిరగడం, మళ్ళీ ఎండోస్కోపీ చేయించుకోవడం, కొలనోస్కోపీ చేయించుకోవడం, మందులు వాడడం, మళ్ళీ అవి తగ్గకపోతే మళ్ళీ డాక్టర్ల మీద పడి ఆడడం, హాస్పిటల్ తిట్టడం, ఇదే పని అయిపోయింది ప్రజలకు. ఏమో మాకు దొరికిన కొద్ది గొప్ప టైంలో చిన్న చిన్న వీడియోస్ చేసి మంచి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషను ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో పెడుతున్నాం కదా, అవి చూస్తున్నారుగా మీరు, అవి ఫాలో అవ్వచ్చుగా. కానీ మీరు ఎందుకు ఫాలో అవ్వరో నాకు తెలుసు. మేము పెట్టే డైట్ అన్నీ చప్పగా, కారం లేకుండా, మసాలా లేకుండా ఉంటాయి, అవి టేస్టీగా ఉండవు, అందుకని మీకు నచ్చట్లా, అందుకని ఎవ్వరు ఫాలో అవ్వట్లేదు. బాగానే చూస్తారు వీడియో, సార్ బాగా చెప్పారు, బాగుంది, ఇది ఫాలో అవుదాం అనుకుంటారు. ఒక్కరోజే, 2 రోజులు, 3 రోజులు మళ్ళీ మామూలే. ఫ్రెండ్స్ పిలుస్తున్నారు, బంధువులు పిలుస్తున్నారు, ఫంక్షన్కి పిలుస్తున్నారు, వెళ్ళిపోతున్నాం, తింటున్నాం, జబ్బులు తెచ్చుకుంటున్నాం, కష్టపడి రూపాయి సంపాదించి హాస్పిటల్కి తగలేస్తున్నాం. మేము చెప్తున్నామా మిమ్మల్ని హాస్పిటల్కి రమ్మని చెప్పి ఆరోగ్యం పాడు చేసుకొని? ఇంకా మంచిగా ఆరోగ్యంగా ఉండండి, ఇలాంటి డైట్ తీసుకోండి అని ఇంకా వివరంగా మీకు చెప్తున్నాం. ఫాలో అవ్వండి, దాన్ని మామూలుగా ఇంప్లిమెంట్ చేయండి. ఇంప్లిమెంట్ చేసి చూడండి మీకు ఎలా ఉంటుందో. హాస్పిటల్ తిరగక్కర్లా, మీరు 1 నెల రోజులు చేయండి మంచి మంచి హెల్తీ డైట్ టిప్స్. తర్వాత చూడండి మీరు ఎంత ఆరోగ్యంగా ఉంటారు, ఎంత చక్కగా పని చేసుకుంటారు. ఎందుకు వెళ్తున్నారు ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్కి? అంత అవసరం ఏముంది? తక్కువ ఖర్చుతో ఇంటి దగ్గర చేసుకొని తినండి టైం ప్రకారంగా. ఆఫీస్కి వెళ్తున్నారా, చిన్న బాక్స్ పట్టుకెళ్ళండి ఇంటి దగ్గర, ఆ బాక్స్లో తినండి. పెరుగన తినడం సరిపోద్ది. మధ్యాహ్నం డైలీ ఒక ఎగ్ తినండి, ఫ్రెష్ వెజిటబుల్స్ తినండి, ఫ్రెష్ ఫ్రూట్స్ తినండి, నట్స్ తినండి. ఇంతకన్నా ఏం డైట్ కావాలి మీకు చెప్పండి? ఇంత మంచి డైట్ తీసుకోకుండా ఆ ఫాస్ట్ ఫుడ్ల మీద పడి బజ్జీలని, బోండాలని, దోశలని, ఇడ్లీలని, వడలని, పూరీలని, లేకపోతే నూడిల్స్ అని, చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీలు. ఈ వీడియోలో చూసారుగా, ఒక లేడీ ఏం తింటుందో, 100 ఎగ్స్ తింటుంది, బిర్యానీ, మటన్ బిర్యానీ తింటుంది. అసలు ఇలాంటివన్నీ తిని జనాలకు ఏంటి మెసేజ్? ఏమిద్దామని ఎన్ని తిని చచ్చిపోండినా, హాస్పిటల్ పడి నా రకాల డబ్బులు తెచ్చుకోవాలనే ఇదేనా కావాల్సింది? ఈ సందేశాలు ఇవ్వడం ప్రజలకు, జనాలకు? లేకపోతే వీడియోలు వైరల్ చేసుకొని ఏదో డబ్బు సంపాదిద్దామనే
జనాల ప్రాణాలతో ఆడుకోవడమే కదా ఎంత అది. దయచేసి నేను చెప్తున్నా, ఈరోజు చూడండి, వద్దు ఫాస్ట్ ఫుడ్స్కి వెళ్ళొద్దు. ఇంటి దగ్గరే తక్కువ ఖర్చుతో మంచి మామూలుగా ఫుడ్ వండుకొని తినండి. ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు చిన్న బాక్స్ తీసుకెళ్ళండి, తినండి. ఇంటికి వచ్చి మళ్ళీ సాయంత్రం చక్కగా ఇంట్లో వండింది తినండి. లేదా మీరే సొంతంగా చేసుకుని చిన్న చిన్న ఫుడ్ ఐటమ్స్ అంతే. దయచేసి చెప్తున్నాం. మరిన్ని వీడియోల కోసం ఫాలో అవ్వండి. ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ రిలీజ్ చేస్తూ ఉంటాం టైం దొరికినప్పుడల్లా. థ్యాంక్ యూ.